ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి గెలుపు తథ్యమని ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి వసంత కృష్ణప్రసాద్ స్పష్టం చేశారు. ఆయన రెడ్డిగూడెం మండలం అన్నేరావుపేట, పాత నాగులూరు గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామాల్లోని ప్రధాన వీధుల్లో ప్రచార రథంపై నుంచి ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. ఆయనకు మహిళలు హారతులు పట్టి స్వాగతం పలికారు. 5 ఏళ్ల జగన్ పాలనలో అభివృద్ధి శూన్యమన్నారు. గ్రామాల్లో మౌలిక వసతులు లేవన్నారు. ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న తనకు ఎంపీగా బరిలో ఉన్న కేశినేని శివనాథ్ను ఓటు వేసి గెలిపించాలని కృష్ణప్రసాద్ అభ్యర్థించారు. వారి ఎన్నికల గుర్తు సైకిల్ గుర్తుగా తమ పవిత్రమైన ఓటును వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరుతూ మన ముందుకు వచ్చేసి ఉన్నారు. మీ గ్రామంలో మీ అందరి ఆశీస్సులు అండదండలు ఉండాలని, రెండోసారి శాసనసభ్యుడిగా ఎన్నిక కావడానికి మీ అండదండల కోసం మేము మిమ్మల్ని ఓట్లు అభ్యర్థించడం కోసం వచ్చాను. ఈ గ్రామం గతంలో గడప గడపకి తిరిగాను. ఈ గ్రామ సమస్యలు పరిష్కారం చేయడానికి ప్రయత్నించాను. కానీ ఈ ప్రభుత్వంలో అభివృద్ధికి నిధులు లేవు కాబట్టి, చేయాలనుకున్న అభివృద్ధి చేయలేకపోయాను కాబట్టి, రాబోయే రోజుల్లో మరిన్ని నిధులు తీసుకొచ్చి తప్పకుండా ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాబోతా ఉంది. ఆ కూటమి ఆధ్వర్యంలో మన గ్రామానికి మరింత మంచి చేస్తాను, మేలు చేస్తానని చెప్పి తెలియజేస్తూ, మన బిడ్డల భవిష్యత్తు కోసం, ఈ మైలవరం నియోజకవర్గ భవిష్యత్తు కోసం చింతలపూడి ఎత్తిపోతల పథకం 90% పూర్తయి 5 సంవత్సరాల్లో ఈ ప్రభుత్వం కేవలం 10% పనులు కూడా పూర్తి చేయకుండా ఆపేసిన దానికి నిరసనగా బిడ్డలకు ఉద్యోగాలు రావట్లేదని, గ్రామాల్లో మౌలిక వస్తువులకి ఎన్నిసార్లు అభ్యర్థించినా నిధులు ఇవ్వలేదు అనే దాంతో నేను పార్టీ మారి తెలుగుదేశం పార్టీలోకి రావడం జరిగింది. మీ ఆశీస్సులు అండదండలతో తప్పకుండా ఈ రాష్ట్రంలో అధికారంలోకి తెలుగుదేశం పార్టీ కూటమి రాబోతా ఉంది. మైలవరంలో కూడా మీరు ఆశీస్సు దీవిస్తే తెలుగుదేశం పార్టీ గెలిచి మన మైలవరాన్ని కూడా అభివృద్ధి ప్రదానంలో